హాయ్ గైస్, నైని పవని అయితే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది. అలాగే ఈరోజు బీబీ జోడీ సాటర్డే ఎపిసోడ్లో ఎవరు గోల్డెన్ సోఫా గెలుచుకున్నారు, అలాగే బ్రహ్మాస్త్ర చూపించారుగా, బ్రహ్మాస్త్ర ఎవరు గెలుచుకున్నారు అండ్ ఈ సీజన్ ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉందో మాట్లాడుకుందాం. అలాగే లీస్ట్ స్కోరర్గా ఎవరు ఉన్నారో చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో చాలామందికి రీచ్ వస్తుంది. నాకు కూడా వీడియో చేస్తున్నందుకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ప్లీజ్ గైస్ లైక్ కొట్టండి. ఇక టాపిక్లోకి వెళ్తే, లాస్ట్ వీక్ అయితే అంటే 2 వీక్స్ బ్యాక్ కీర్తి భట్ అయితే సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. ఏదో రీజన్ చెప్పింది తను, ఓకే అనుకుంటాం, తను ఒక్కరు ఎలిమినేట్ అయింది కాబట్టి. ఇప్పుడు నైని పవని మళ్ళీ అసలు ఎందుకు షోని ఒప్పుకోవాలి, ఎందుకు రావాలి, మధ్యలో వదిలేసి ఎందుకు వెళ్ళాలి? అలాంటప్పుడు ఒప్పుకోవద్దు కదా. వేస్ట్గా వచ్చి 2 వీక్స్ చేసి సెల్ఫ్ ఎలిమినేట్ అని ఏదో ఒక రీజన్ చెప్పి అసలు ఎందుకు ఒప్పుకుంటున్నారు? మీకు కావాల్సింది స్క్రీన్ మీద కనిపించడం, వాళ్ళు షోస్ కావాలి, సినిమాల్లో అవకాశాలు రావాలి, ఇవన్నీ చేయాలి. సీరియళ్ళలో అవకాశాలు రావాలంటే ఇలాంటివి చేయాలి కదా. వీళ్ళకి డ్యాన్స్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది, దీనికి ఎక్కువ టైం కేటాయించడం అవుతుంది, వీళ్ళ వల్ల కావట్లేదు. దీనికోసం ఏదో ఒక రీజన్ చెప్పి బయటకు వెళ్తున్నారు అంతే. వేరే రీజన్స్ అయితే ఉండయి. ఇది ఒకటే రీజన్. దీనికి కష్టపడలేకపోతున్నారు, వాళ్ళు మాత్రం ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు. ఇది చేసే బదులు ఇంకో సీరియల్ చేసుకుంది బెటర్ అనుకుంటున్నారు. అందుకే వీళ్ళు ఈ సీజన్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోతున్నారు. మంచి జోడి, మంచి సాయి శ్రీనివాస్. తను ఇప్పుడు నైని పవని వల్ల తన కెరీర్ ఏం కావాలి? ఒకవేళ జడ్జెస్ తనకు జోడీగా ఎవరు రావట్లేదు, లేరు అని తనని కూడా ఎలిమినేట్ చేస్తే తన లైఫ్ వేస్టే కదా. తనని ముందుకు వెళ్ళాలనుకుంటున్నానని క్లియర్గా చెప్తున్నాడు పాపం. ఇక్కడ నైని పవని మాత్రం తన కోసం కాదు, తన పార్ట్నర్ కోసమైనా ఆలోచించాలి. కీర్తి భట్ అయినా వీళ్ళు సెల్ఫ్గా ఆలోచించుకొని సెల్ఫ్ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ షో గురించి మాట్లాడుకుంటే, షో కూడా ఎక్కడ కూడా ఎంకరేజింగ్గా, ఎంటర్టైనింగ్గా అస్సలు అనిపించట్లేదు. అమర్దీప్, నైనిక అండ్ నేహా విశ్వ వీళ్ళిద్దరు జోడీలు, మానస్ అండ్ శ్రేష్ఠి, ఈ 3 జోడీస్ తప్ప ఎవరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అస్సలు బాగా అనిపించట్లేదు, చూడబుద్ధి కావట్లేదు అసలు. డీమాన్, పవన్, రీతు కూడా, వీళ్ళు కూడా అసలు ఎక్కడ కూడా ఇంప్రెస్ చేయట్లేదు డ్యాన్స్ పరంగా. అసలు నచ్చట్లేదు. షో కూడా ఓన్లీ డ్యాన్స్కే పరిమితం చేశారు. వాళ్ళందరూ సీరియల్ యాక్టర్సు, కమెడియన్స్, వాళ్ళని తీసుకొచ్చి ఓన్లీ డ్యాన్సే చేయమంటే ఎలా? ఇంకొద్ది టైం పెట్టి కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ప్లాన్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ప్రొఫెషనల్ డ్యాన్సర్సే కాదు. అసలు బాగా అనిపిస్తలేదు. సీజన్ మాత్రం నాకైతే నచ్చట్లేదు. క్లియర్గా విన్నర్స్ తెలిసిపోతుంది అక్కడ. షో ఎందుకు నడిపించు అన్నట్టు అనిపిస్తుంది. అందరూ ఎలిమినేట్ అయిపోతారు తెలిసిందే మనకు. అమర్దీప్, నైనిక లేదా మానస్, శ్రేష్ఠి వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉంటాడు. ఇక షో ఎందుకు నడిపించడం? బ్రహ్మాస్త్ర దాని ఏంటంటే ఎవరైనా ఎలిమినేట్ అయితే వాళ్ళని కాపాడొచ్చు అంట. ఇవన్నీ ఎందుకు? ఆ 2 జోడీల్లో ఎవరో ఒకరు విన్నర్స్ ఉంటారు. మంచిగా డ్యాన్స్ చేసే వాళ్ళనేమో ఒక దగ్గర పెట్టారు, అక్కడ మానస్, శ్రేష్ఠి చేస్తారు, వాళ్ళిద్దరిని పెట్టారు. అమర్దీప్, నైనిక వీళ్ళిద్దరు మంచిగా డ్యాన్స్ చేస్తారు, వీళ్ళిద్దరు ఇక క్లియర్గా వీళ్ళు డ్యాన్సర్స్, వీళ్ళు క్లియర్గా విన్ అయిపోతారు. ఇక ఎందుకో ఏమో షో నాకైతే అసలు నచ్చట్లేదు, చూడబుద్ధి కావట్లేదు. మీకోసం, మీకు అప్డేట్స్ చేయడం కోసం మాత్రమే అవి చూసి మీకు చెప్తున్నాను. లీస్ట్లో అయితే ఆర్జే చైతు, శ్రీజ ఉన్నారు. వాళ్ళు ఎలిమినేటు. ఇప్పుడు మా సండే ఎపిసోడ్లో ధనరాజ్ అండ్ భానుశ్రీతో ఫేసప్ చేయబోతున్నారు. వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు తెలిసిందే మనకు. ఇప్పుడు సాయి శ్రీనివాస్, నైనిక కూడా వెళ్ళిపోయింది. మరి నైనిక ప్లేస్లో తనుజాని తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు కదా, తనుజ వస్తుంది, తాను ఇప్పుడు నైనిక వెళ్ళిపోతుంది కదా, ఈ నైనిక ప్లేస్లో వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. నాకైతే డౌటే. తనుజ మాత్రం ఇలాంటి షోస్ చెయ్యదు. తను చాలా క్లెవర్ అండ్ స్మార్ట్. ఇలాంటి షోలు ఒప్పుకొని మధ్యలో వెళ్ళిపోదు. అండ్ డ్యాన్స్ బాగా చేయట్లేదని విమర్శల పాలు కాదు.
ఖచ్చితంగా తనైతే రాదు. మరి సాయి శ్రీనివాస్కి జోడీగా ఎవరిని తీసుకొస్తారో లేదంటే తనని కూడా ఎలిమినేట్ చేస్తారో తెలీదు. పాపం అతనికైతే చాలా అన్ఫేర్ అని చెప్పాలి. వాళ్ళ జోడి బాగా అనిపించింది చూస్తూ ఉంటే. ఈరోజు పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా చేశారు. 96 మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి స్కోర్ వచ్చింది. మరి ఏం జరుగుతుందేమో. మరి సాయి శ్రీనివాస్కి జోడీగా మరి బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఎవరైనా తీసుకొస్తే ఎవరు బాగుంటారు? ప్రియా ఉంది, ఇంకా ప్రియాని తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎవరు వస్తే బాగుంటుంది మరి? కామెంట్ చేయండి.